కరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు. నిజముగా రాత్రి అయినా కూడా ఆ వేడిమి తట్టుకోలేకపోతున్నాం. నిజం చెప్తున్నాను, వినండి. పెద్ద వయసు వారైన వారు అంత అటు ఇటు ఉన్నవారు దుకాణం చెదిరేయడానికి కూడా అంత దారుణంగా ఈ వాతావరణం ఉన్నాయి. అయినా దేవుని వాగ్దానం మనకుంది. పగలు ఎండ దెబ్బనైనను రాత్రి వెన్నెల దెబ్బనైనను నీకు తగలదు అని వాగ్దానమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మంచిది. మీరందరూ క్షేమంగా ఉండాలని మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరుస్తున్నారు. ఉదయకాలం అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, దేవుడు ప్రార్థన ఆలకించి మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ప్రభువే అద్భుతాలు చేయునుగాక. గట్టిగా చెబుదామా? ఆమెన్. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకోవడానికి సమయం అయింది. అటు ఇటు తిరగొద్దు. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దైవజనంగా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు ప్రసంగాంశము మోషే తన జీవితములో అతడు విశ్వాసము, మోషే గారి యొక్క విశ్వాసముతో పాటుగా అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. నిజమే, మన జీవితాలలో మనకు సవాళ్ళు ఎదురైనప్పుడు మనము తీసుకునే నిర్ణయాలు, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి, ఏ నిర్ణయము తీసుకుంటే దేవుడు మన జీవితాలలో గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో మేలులు చేయాలి అంటే మన జీవితాల్లో తీసుకోవలసిన ఒక నిర్ణయం. మోషే విశ్వాసములో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. దానికి ముందుగా మోషే యొక్క జీవితాన్ని గమనిస్తే అతడు 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలండి? గట్టిగా మాట్లాడాలి. 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలలో 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఫరో రాజకుమారుడిగా ఐగుప్తు దేశంలో ఉండి 40 సంవత్సరాలు సకల విద్యలు ఆయన నేర్చుకున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? బైబిల్లో మనం చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథంలో మనం చూస్తే ఆ 40 సంవత్సరాలు మూడు భాగాలుగా, అంటే 120 సంవత్సరాలలో 3 భాగాలుగా మనం విభజిస్తే, అపోస్తలుల కార్యగ్రంథానికి వద్దాం. చూడండి, ఆనాడు స్టెఫనై గారు దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడై నిలబడి ఆయన మాట్లాడుతూ అన్నారు. ఒకసారి మనం అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం దయచేసి 22 వచనాలు చదువుదాం. 22వ వచనం. మోషే ఐగుప్తీయుల యొక్క సకల విద్యను అభ్యసించి మాట యందును కార్యములందును ప్రవీణుడై ఉండి అతడికి 40 ఏండ్లు వచ్చినాయట. అంటే 40 సంవత్సరాలు ఫరో రాజకుమారుడిగా ఉండి ఏమి నేర్చుకున్నాడండి ఈయన? అక్కడే రాయబడి ఉంది. ఏమి నేర్చుకున్నాడు అంటే, సకల విద్యల యందు అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై 40 సంవత్సరాలు అన్నాడు. 120 సంవత్సరాలలో 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో రాజకుమారుడిగా సకల విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత ఏమైందంటే, ఐగుప్తీయులు ప్రియులారా ఇశ్రాయేలీయుల ప్రజలను హింసించుతున్న చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు.
40 సంవత్సరాలు నిండిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలు రక్షణార్థమై ఏమంటే ఐగుప్తీయులు బానిసత్వంలో ఇశ్రాయేలీల ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆయన 40 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక ఐగుప్తీయుని కొట్టి చంపేసి ఇసుకలో గప్పెట్టేసి పారిపోయి వచ్చేసాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? తన మామయ్య అయిన యిత్రో దగ్గరకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, తన మామయ్య అయిన యిత్రో దగ్గర వచ్చిన తర్వాత ప్రియులారా, అక్కడ అయ్యగారు 40 ఏండ్లు ఉన్నాడు. చూడండి 29వ వచనం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాన దేశములో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులై ఉండి 40 ఏండ్లైన పిమ్మట. అంటే ప్రియులారా, ఇక్కడ గమనించండి. అంటే అక్కడ 40, ఇప్పుడు మాంగారు దగ్గరకు వచ్చి 40 సంవత్సరాలు ఉండి ఏం చేశాడు? మందలు వేపాడు. 40 సంవత్సరాలు ప్రియులారా, ఇశ్రాయేలీలు తన ప్రజలను నడిపించడానికి మందను నడిపించాడు. మేము ఈజిప్ట్లో ఐగుప్తు దేశంలో వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళాం. ఆ బావుంది, ఇతరో ఇల్లు ఉంది. ఇతరో ఇల్లు అయిన తర్వాత మళ్ళీ దాని ఏంటంటే అగ్ని పొదమండిపోయింది కదా, దానికి కొంచెం దూరంలోనే ఇవన్నీ కూడా సీనాయి పర్వతములో ఒక 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రాంతం ఉంది. మేము ఇలా ప్రాంతాన్ని దర్శించాం. ఈయన మందలం వేపాడు. అక్కడ పెద్ద బావి ఉంది. ఆ బావిలో నీళ్లు తోడి ఆ గొర్రెలకు నీళ్లు పెట్టారు. ఏమండి, అవన్నీ ఇప్పటికీ కూడా ఉన్నాయి, చారిత్రాత్మకమైన ఆధారాలు. మోషే గారి జీవితంలో 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కుమారుడుగా సకల విద్యలు నేర్చుకుంటే ఇంకొక 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? యిత్రో ఆ మామ దగ్గర ఉన్నాడు. ఇంకా 40 సంవత్సరాలు ఎవరితో ఉన్నాడు అంటే ఇశ్రాయేలీలను తన ప్రజలను నడిపించట్లో 3-4 ఏమైపోయింది? 3-4 20 సంవత్సరాలు మోషే జీవితం అయిపోయింది. ఆమేన్. ఇంకొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు తన ప్రజలను దేవుడు నడిపించాడు. అయితే ప్రియులారా, అలా నడిపించినటువంటి మోషే యొక్క జీవితాన్ని గనక మనం గమనిస్తే అతనిలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏమిటంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దయచేసి 24 నుంచి 26 వచన భాగాన్ని చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు ఎంచుకొని ఓకే ఏలయనగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె ఈ యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు ఇతను ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానము మీదే మోషే గారు దృష్టి ఉంచారు. దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాం, మోషే గారు ఐగుప్తు దేశములో 40 సంవత్సరాలు అత్యున్నతమైన విద్యను అభ్యసించి ఏమండి అతడు మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు. అయితే ఒక రోజున అతని జీవితంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. ఏంటి ఆ కీలకమైన నిర్ణయము? ఇశ్రాయేలీలను తన ప్రజలను దేవుడు రక్షించుకోవటానికే తన ప్రణాళిక, ఇశ్రాయేలీల ప్రజల రక్షణ కూర్చిన ప్రణాళిక ఎవరి మీద ఉందండి? మోషే మీద ఉందని ఎరిగిన వాడై, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అతను తీసుకున్న విషయాలు 4 నిర్ణయాలు. మొట్టమొదటి, దేవుడా లోకమా? అందరూ చెప్పండి, దేవుడా లోకమా? 2, ఐగుప్తి ధనమా లేకపోతే క్రీస్తు విషయమైన నింద? 3, అల్పకాల పాపభోగమా లేకపోతే దేవుని ప్రజలతో శ్రమ? 4, ఆ ఐగుప్తి ఫరో యొక్క
ఫరో యొక్క కుమార్తె అంటే కుమారుడుగా అనే వాద లేకపోతే అధికారమా, లేదా దేవుని చిత్తానుసారమైన జీవితమా? 4 చెప్పండి. దేవుడా, లోకమా? ఇప్పుడు ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలను రక్షించడానికి మోషే 4 నిర్ణయాలు. ఇది చాలా మీరు అమాయకంగా చూస్తున్నారు, కానీ ఇప్పుడు దేవుడు కావాలా, లోకం కావాలా అనంటే మన వాళ్ళకి 2 కావాలి. దేన్ని వదలం? దేవుణ్ణి వదలం, లోకాన్ని వదలం కదా, అంతే కదండి. ఇప్పుడు ఈయన ముందు ఉన్న నిర్ణయం ఏంటంటే, ఎంపిక ఏంటంటే, ఇప్పుడు దేవుడు కావాలా, లోకం కావాలా? మన ఎంపిక ఏమిటి? మన నిర్ణయం ఏమిటి? మన తీర్మానం ఏమిటి? నేను అంటాను, గుళ్ళో ఉన్నంతసేపు అయ్యా అయ్యా, దేవా దేవా దేవా, నీవే నా ఆధారం, నీవే నా దిక్కు, నీవే నా మొక్కు, ఇంకా నీవు తప్ప ఎవరు లేరు నాయన, ఇంకా నిన్నే మేము నమ్ముకుంటాం తండ్రి అని దొంగ ఏడుపులు వేసేస్తాం. యేసు రక్తం వేసి హల్లెలూయ. దేవుడు కాస్త మేలులు చేస్తే, ఉపకారాలు చేస్తే, మళ్ళీ లోకంలో కలిసిపోయామనుకోండి, ఏమంటానంటే వీళ్ళు లోకాన్ని విడిచిపెట్టలేరు, దేవుని కూడా విడిచిపెట్టలేరు. అలా ఉండకూడదు. ఈయన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ప్రియులారా, ఇప్పుడు ఇతనికి ఐగుప్తులో ఉన్న సకల విద్యల కంటే, దీనికంటే దేవుని ప్రజలను రక్షించటమే ఇతనికి ప్రామాణికం. ఆమేన్. ఇతని ప్రామాణికం ఏంటి? దేవుని ప్రజలను రక్షించాలి. దేవుని ప్రజల కొరకు ఇతను ఏమవ్వాలి? పాటుపడాలి. అతడు నేర్చుకున్నటువంటి నైపుణ్యతలు, సకల విద్యలు దేనికి ఉపయోగించాడు తెలుసా? దేవుని ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించడం కొరకై మోషే గారు ఉపయోగించాడు. ఈయన దేవుడు ఇంపార్టెంట్, దేవుడే ప్రామాణికం ఈయనకి. మరి నీకు నాకు మన జీవితాల్లో దేవుడు ప్రామాణికమా, లోకము ప్రామాణికమా? సార్, ఎంత మాత్రం దేవుణ్ణి నమ్ముకుంటే లోకాన్ని ఎలాగ సార్? దేవుడేమన్నా లోకమునకు వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, లోకానికి నువ్వు వేరై, లోకానికి నేను వెలుగును కూడా, మీరును కూడా ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. నేనంటాను, నీ ముందు నిలిచిన ఎముకలలో దేవుడా, లోకం అంటే నేనంటాను నాకు దేవుడే కావాలి. ఇప్పుడు చూస్తే ఈ 4 విషయాలు ఆయన ముందున్నాయి. ఎవరు ముందు? మోషే గారు ముందు. మోషే గారు ముందే కాదండి, విశ్వాసమును గురించి ఈ రోజున మోషే గారి యొక్క విశ్వాసమును గురించి అతడు తీసుకున్న నిర్ణయం ఈరోజు మెసేజ్ యొక్క టాపిక్. మనం దేవుడు చూడాలి అనుకున్నప్పుడు లోకంలో దేనిని కూడా చూడకూడదు. మా పాస్టర్ గారు వివాహం విషయంలో అసలు వాళ్ళకి మేమేమి సరిపోం. వాళ్ళు మాలో ఏం చూశారంటే, లోకంలో ఇల్లు ఎలాగ ఉన్నాయంటే, ఇల్లు ఏమున్నా 2 తాటాకి పాకలేగా, పేడ తెచ్చి అలికేడి. మా అత్తగారు వచ్చి ఏడు చేసింది, నా కూతురు ఎప్పుడు పేడ ముట్టుకున్న రకం కాదు. అయ్యి బాబు ఇక్కడ చూస్తే 2 ఏడు చెప్పండి, పాకలే, పేడ తీసుకుని ఎక్కడ అలకాలా అని ఆవిడ ఏడు చేస్తుంది. దేశ రక్తం వేసి ఆవిడ ఏడుపు కారణం ఏంటని తర్వాత చెప్పింది ఆవిడ. అయిపో నా కూతురు ఎప్పుడు పుట్టి పెరిగిన తర్వాత అలకడం తెలీదు, ఇక్కడికి వస్తే 2 పాకలు ఏం చేయాలా? అలకాలా. వాళ్ళు చూసింది ఏంటి చెప్పనా? దేవునిని, దేవుని సేవను, దేవుని పరిచర్యను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎసే చెప్తున్నాను వినండి. ఈరోజు ఇంత ఘనమైన సేవ పరిచర్య జరగడానికి ఎక్కువ 70 కాదు 80%. ఈరోజు లోకంలో థియేటర్స్ ఉందా, అయ్యుందా అయ్యేం చూడలా. కానీ ఒకళ్ళు వచ్చారు సంబంధం, 49 ముద్దల లేచి రక్తం వేచి. ఆ 49 ముద్దలకి నేను నచ్చలేదటండి. యేసు రక్తం వేచి. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా తప్పించాడు. దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరిని చూస్తే యేసు రక్తం వేచి పగల సుత్తి రేత్రి కల్లోకి వస్తారు. యేసు రక్తం వేచాయి. నాకేమి తక్కువ అండి? హల్లెలూయా. ఏమీ లేకపోయినా చెప్పండి, ముఖంలో
ఏ పౌడర్ రాకపోయినా, నూనె రాయకపోయినా కలందా లేదా? మీ మొఖాలకి క్రీములు రాస్తే కానీ తెల్లగా ఉండరు. వేసి రక్తం వేసేయి. ఆ నల్లతో వద్దులకి నేను నచ్చలేదు. నేను అంటాను, లోకాన్ని చూచేవాడు లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆత్మీయతను భౌగోళికమైన విషయాల మీద కాదు, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుని చిత్తాన్ని గురించి, ప్రణాళికను గురించి మోషే గారు నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. నాకు దేవుడే కావాలి కానీ ఐగుప్తు ఫరో కుమారుని నాకు అనిపించుకోను. నాకు ఐగుప్తి ధనము నాకు అవసరం లేదు. నాకెవరు కావాలి? దేవుడే కావాలి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మోషే గారు తీసుకున్న నిర్ణయంలో నీకు దేవుడు కావాలా, లోకం కావాలా అనంటే, నాకు లోకం వద్దు, ఐగుప్తి అక్కర్లేదు. ఏమండి, ఫరో రాజు కుమారుని అనిపించుకో, నాకు అధికారం హోదా వద్దు, నాకొద్దు. నాకెవరు కావాలి? క్రీస్తే కావాలి. చప్పలు కొట్టండి గట్టిగా. నాకు దేవుడే కావాలి. మన దైనందిన జీవితంలో మనము తీసుకోవలసిన నిర్ణయాలలో మనకు ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైన కీలకమైన విషయం ఏదనగా, నాకు దేవుడే కావాలి. ఆమేన్. నేను ఎందుకు చెప్తానంటే, ఇక్కడ ఐగుప్తి ధనము కంటే ఆయన ఏమి ఎంచుకున్నాడు? దేవుణ్ణి ఎంచుకున్నాడు కదా. చెప్పండి, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై. చదువు తల్లి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే, గట్టిగా చెప్పండి, క్రీస్తు విషయమైన నింద. అంటే ఇక్కడ ఎవరు కావాలి? నాకు ధనము కంటే ఎవరు కావాలి? దేవుడే కావాలి, క్రీస్తే కావాలి. ఇక్కడ ధనం వస్తే క్రీస్తుని మర్చిపోతారు. ధనం వచ్చే వరకు ఎవరు కావాలి? దేవుడు కావాలా? ఏమండి, వ్యాపారం లేనంతసేపు ప్రభువా నువ్వు వ్యాపారమే. పని లేనంతసేపు పని. ఉద్యోగం లేనంతసేపు ఉద్యోగమే. ఉద్యోగం ఇచ్చిన తర్వాత, పని ఇచ్చిన తర్వాత, వ్యాపారం ఇచ్చిన తర్వాత, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ప్రియులారా, ఇచ్చే వరకు, ధనం వచ్చే వరకు దేవుడు కావాలి. ధనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు కావాలి? అందుకే యేసుబాబు ఎక్కడ ఉన్నాడు? నీ ధనం ఎక్కడ ఉంటుందో మాట్లాడరెడ్డి, నీ హృదయం అక్కడే ఉంటుంది. ఈయన ఐగుప్తు యొక్క సంపదలు తాత్కాలికమని గ్రహించి, నా దేవుడే గొప్ప, ఐగుప్తి ధనము కంటే నాకు క్రీస్తే ప్రామాణికం. ఏంటి సార్, ధనం లేకపోతే ఎలా సార్? ఈ రోజున ధనంతోనే కూడా ప్రతిదీ కూడా, ధనంతో కూడా ఏముంది? ఇమిడి ఉంది. ధనం లేకపోతే వేస్ట్ సార్ అంటున్నాడు. మొన్న ఒకడంటాడు, ధనం ఉంటే కొండ మీద ఉన్న కోతిని తీసుకొస్తాడట. అప్పుడు నేను నన్ను అడిగాను, దేవునికి స్తోత్రం, ఒరే ధనంతో కొన్ని చేయలేనివి ఉన్నాయంటే, ఊరుకోడు సార్, ధనంతో చేయలేనిది ఏముంది అని అంటే, నేను అన్నాను, సరే ధనంతో 1,00,000 రూపాయలు ఇట్టి మంచం కొంటావు, ఎందుకు కొనవండి అన్నాడు. నేను అన్నాను, నిద్ర కొనగలవా అని అడిగాను. ఆడ అనుమానంలో పడ్డాడు. యేసు రక్తం వేచి, అదే కదా మరి, 1,00,000 రూపాయలు ఇట్టి మంచం కొనగలం కానీ నిద్ర కొనగలవా? ఎత్తలు చాలా చూస్తున్నావు ఏంటి? దేవునికి ఇస్తూ కొనగలవా? ఎంత ఖరీదైన మంచం మీద నిద్ర ఆడుతుందా? పడుకుందామంటే అప్పులోడే కనపడతాడుగా, కూతురు పెళ్ళే కనపడుతుందిగా, చదువే కనపడుతుందిగా, మనశ్శాంతిగా పడుకుంటాక నిద్ర వస్తుందా? నేనంటాను, మంచాన్ని కొనగలము కానీ నిద్రను కొనగలమా? పుస్తకాలు కొనగలం కానీ జ్ఞానాన్ని కొనగలమా? మందులు కొనగలం కానీ, చెప్పండి, ఆరోగ్యాన్ని కొనగలిగితే మందులు కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనగలం అంటే కొనలేము. ఇవన్నీ మనుషులు కొనగలం కానీ ప్రేమను కొనగలమా? కొనలేము.
ఇవన్నీ కనుక మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే, ధనం ఉంటే, చాలామందిలో ధనం ఉంటే ధనం ఉంటే మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రసంగి గ్రంథంలో అన్నాడు కదా, తన ధన సమృద్ధి చేత ఆడికి ఏం పట్టట్లేదంట, నిద్ర పట్టట్లేదంట. ఎందుకు? ఏ దొంగ వేస్తాడో, ఎవడో దూరతాడో, ఎవడ కన్నం వేస్తాడో, వీడికి ఎంచేపు మందికి అన్నాడు. ధనం యేసుబాబు తక్కువ మంచి మాట చెప్పాడు. ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉండును. ఇక్కడ ఉన్నా కానీ నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇంటి మీదే ఉంటుందిగా. ఒక ఆవిడ డోక్రాలో నుండి వచ్చిందట, ₹1,00,000 డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనసు అంతా దేని మీద ఉంటుంది? ఇంటి మీద, ఇంట్లో ఉన్న 1,00,000 మీద. మరి అవును, మరి అయ్యి బాబోయ్ ఏమైపోద్దో మనసు అంతేగాన్నాను. యేసు ప్రభు చెప్పాడు, ధనం ఎక్కడ ఉండదో. ఇప్పుడు ఈయన ఐగుప్తి ధనం కాదు నాకు కావాల్సింది, క్రీస్తే కావాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఎంచుకున్నాడు సార్, ధనాన్ని ఎంచుకోలేదు. నాకు ఐగుప్తి ధనం కంటే ఎవరు కావాలన్నాడు? క్రీస్తే కావాలి, దేవుణ్ణే కావాలి. ఏది సార్? క్రీస్తు కొరకు మనం ఏం చేయగలుగుతాం? అందుకే పౌలు గారు కూడా చెప్పారు, నేను క్రీస్తును సంపాదించుకోవటం కోసం నాకు కలిగి ఉన్నది సమస్తమును కూడా నేను నష్టంగా నేనేం చేస్తున్నాను? ఎంచుకున్నానని చెప్పాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. నాకున్నదంతా కూడా నేనేం చేస్తున్నాను? క్రీస్తు కొరకు నేను నష్టం చేసుకుంటున్నాను. నాకు ధనము ప్రాముఖ్యం కాదు. నేనేమంటానంటే, మనం ధనము చూస్తున్నాం కానీ దైవాన్ని, దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దైనందిన జీవితంలో తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, మనకు దేవుడే కావాలి కానీ, నాకు మోషే గారి నిర్ణయం ఏంటంటే, నాకు క్రీస్తే కావాలి కానీ ఐగుప్తు ధనం నాకు వద్దు అన్నాడు. ఆమేన్. మీరు అడగవచ్చు, ఏంటి సార్ మెంటలుగానా మోషే గారికి? ధనాన్ని ఎవడు వదులుకుంటాడు సార్? భోగభాగ్యాలు ఎవడు వదులుకుంటారు సార్? ఈ పిచ్చిగాని పట్టిందా ఏంటి సార్? మనకు అలాగే అనిపిస్తుంది. కానీ ఆయన ఐగుప్తి ధనం కంటే నాకు క్రీస్తే కావాలి. ఆమేన్. మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో క్రీస్తు కంటే ధనము మీదే ప్రాముఖ్యమా? ఈ రోజున మనిషికి నిద్రట్టపోవడానికి కారణం అదే, బీపీలు రావడానికి కారణం అదే, షుగర్లు రావడానికి కారణం అదే. ఏమునండి, ఈ మధ్యన చాలా బలహీనం అయిపోయిందండి. మరి బలహీనం అవ్వా? మరి డబ్బు గురించి తెగ ఆలోచించేస్తే ఏసు రక్తం వేచేయి. మరి బీపీలు పెరగవా? షుగర్లు రావా? అనారోగ్యం రాదా? నేనంటాను, అనవసరంగా మనం ఆలోచించేసి బీపీలు షుగర్లు తెచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఇక దేవుని మీద ఆధారం అని దేవుని మీద వేసేస్తే ఈ ఓవర్ థింకింగ్ ఆలోచన కదా. సరే, నేను ఆ విషయానికి వెళ్ళట్లేదు కానీ, ఇతని నిర్ణయములో నాకు ధనము కంటే క్రీస్తే కావాలి. అందరూ చెప్పండి, ఐగుప్తి ధనము కంటే నాకేం కావాలన్నాడు? గట్టిగా మాట్లాడండి. ఐగుప్తి ధనము కంటే నాకు ఎవరు కావాలి? క్రీస్తే కావాలి. మరి నీ నిర్ణయం, నా నిర్ణయం ఏమిటి? పాయింట్ నెంబర్ 1. రెండవదిగా నా ప్రియులారా, క్రీస్తు కొరకైన నింద అయిన నాకు గొప్ప భాగ్యం అని అన్నాడు. రెండవది, అల్పకాల పాప భోగముల కంటే, అల్పకాల పాప భోగముల కంటే, అంటే అల్పకాల పాప భోగముల కంటే ఈయనకేం కావాలి? పరిశుద్ధత కావాలి. అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు. రెండవది, ఇతని నిర్ణయం ఏంటి? పాప భోగముల కంటే ఇతనికి ఏం కావాలి? పరిశుద్ధతే కావాలి. విన్నారా? పాపము కొంతకాలం మనిషికి ఏమిస్తుంది? ఆనందాన్ని ఇవ్వచ్చు. చివరికి దాని అంతం ఏంటి? నాశనమే కదా. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణము కదా. నేను పెంతెకోస్తు పండుగలో మధ్యాహ్నం వాక్యం చెప్పాను. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్ముడు ఈ లోకములోనికి వచ్చింది ఎందుకో తెలుసా? మనిషి యొక్క పాప మరణముల నుంచి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? విడిపించాడు. చదవండి ఒకసారి
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసు నందు ఏడు చెప్పండి, జీవమునిచ్చే ఆత్మ నియమము పాప మరణముల నుంచి మనిషిని ఏం చేసింది? గట్టిగా చెప్పండి అమ్మా. జీవమిచ్చు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. మనిషి పాప మరణముల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించింది కదా. మోషే గారు పాప భోగములు కాదు, సుఖ సౌఖ్య భోగాలు కాదు నాకు కావలసింది. నిజమండి. ఒక ఆయన అన్నాడు, వయసులోనంట భోగమేనంట. మాట్లాడరు ఏంటి? వయసులో ఏంటంట? భోగమే. వయసు మళ్ళీ తర్వాత రోగం. చెప్పండి, వయసులో మనం అంటాం కదా, అయ్యి బాబు అదండి, ఇలా తిప్పుతారు కదా. వయసులోనండి చాలా భోగం ఎలా పోసిందండి. ఇప్పుడు దాని కాళ్ళు దాని కూడా రావట్లేదండి. వయసులో భోగం, వయసు మళ్ళితే రోగం. అంతే కదా మరి. ఏమ్మా, భోగం వెళ్ళబోతారు, అయిపోయింది దీని భోగం అంటాం కదా. మీ దగ్గర వింటూ ఉంటాం యేసు రక్త విజయం, బైబిల్లో పదాలు. ఏం భోగం వెళ్ళబోసేస్తుందో అది ఎంతకాలమో చూద్దాం. నువ్వు చూసేటప్పుడు దాన్ని కాలు అడిపోద్ది యేసు రక్త విజయం. అవును మరి. వయసులో భోగం, వయసు మళ్ళితే రోగం. ఈ గాలి బుడగ గురించి ఇవిడు కింద నుంచి పైదాకా తెగ సెలరేగిపోద్ది యేసు రక్త విజయం. ఏమీ లేదు. అంతే కదా మరి. ఈయనంటాడు అల్పకాల పాప భోగం. అల్పకాలం అంటే ఈ భోగాలు కొంచెం కాలం ఉంటాయి. హలో, అయ్యి నాకొద్దు. ఆమేన్. అల్పకాల పాప భోగములు వద్దు నాకు. అందుకే మోషే గారు ఈ భోగాలను, ఈ సుఖాలను ఏం చేశాడు? తిరస్కరించాడండి. శుభ్రంగా ఫరో రాజకుమారుడు అంటే ఎలా ఉంటారో చెప్పండి సార్. ఐగుప్తు దేశం వెళ్తే, న్యూజిలాండ్ వెళ్తే మీకు మెంటలెక్కిపోతే దేశ రక్తం విజయ్. ఇంకా బంగారం చూస్తే వదులు రారు మరి. అక్కడ కుర్చీ బంగారం, ఏమంటే మంచం మా బంగారం, మ్యూజియం లోపల అంతా బంగారమే. అక్కడ సెల్ ఫోన్ టీనెవరు వేసే రక్తం విజయ్. తీర్థవనం ఎవడ పట్టుకొచ్చిన మొత్తం వాళ్ళకి ఏం కనపడుతుందో వచ్చేస్తుంది మరి. అక్కడున్న బంగారం చూస్తే మీకు మర్చిపోద్ది ఆడోళ్ళకి. ఇంకా అక్కడి నుంచి కదిలి రారు మీరు. దేవునికి స్తోత్రం. మొత్తం అంతా బంగారమే. ముట్టుకొని ఎవరు సుమా? ముట్టుకొస్తే మన వాళ్ళు లేపేస్తారు. దేవునికి స్తోత్రం. దానికి గ్లాసులు వేసి బిగిందేదో సూతమే కానీ టచ్ చేస్తూ ఉండదు మరి. అలా రాయబడి ఉంటుంది. అంత బంగారమే. నేనంటాను ఇవన్నీ ఎలా వదిలేసాడు సార్?